హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం బ్రెడ్తో చాలా రకాల రెసిపీస్ చూస్తూ ఉంటాం కదా. ఇది మిల్క్ బ్రెడ్ కేక్ అనమాట. చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. మనకి బ్రెడ్లో ఏ పీసెస్ కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలాగ మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పౌడర్ని వేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి. అలాగే కొంచెమే పంచదారను అయితే కనుక తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకొని, ఇది చూసారా క్యారమెల్ కింద అయిపోతూ ఉందనమాట. ఇలాగ బాగా ఒక్క స్పూన్ వాటర్తోనే మనకి షుగర్ అంతా కరిగిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. క్యారమెల్ కింద అయిపోతుంది అనమాట. ఇలా క్యారమెల్ కింద బాగా అవ్వాలి. ఏం కంగారు పడద్దు, కానీ మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఇలా అయిన తర్వాత నేను ఒక కప్ అయితే గనక మిల్క్ కలిపిన పౌడర్ని తీసుకున్నా. మిల్క్ పౌడర్ ఉంటాయి కదా, ఆ మిల్క్ పౌడర్ కలిపిన పౌడర్ని పాలైతే తీసుకున్నా. అలాగే ఒక పావు కప్పు నార్మల్ పాలని తీసుకొని ఇందులో వేసుకొని కడిగించుకున్నా. మనకి చాక్లెట్ కింద మెల్ట్ అయిపోతున్న గడ్డగట్టినట్టు ఉంటుంది, కానీ మనకి కరిగిపోతూ ఉంటుంది. కంగారు ఏం పడద్దు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం బ్రెడ్ని పౌడర్ చేసుకుని వేపుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవడమే. బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మన ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. అప్పటి వరకు అయితే కనుక మనం వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మనకు కావాలంటే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షనలే. ఇలాగా మొత్తం పచ్చివాసన పోవాలన్నమాట. మనకి స్టిక్కి అంటుకోకూడదు, అలాగని ప్యాన్కి కూడా అంటుకోకూడదు. అలాగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. ఈలోపు మనకేంటంటే ఒక డబ్బా తీసుకొని ఏదైతే వేసుకోవాలనుకుంటున్నామో బాక్స్లో అయినా ఈ వేట్లోనైనా దానికి గీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఆ గీ రాసిన బౌల్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి, అంతే సరిపోతుంది. ఇంకెక్కువేం అవసరం లేదు. తర్వాత దాన్ని మనకి నచ్చిన సైజులో అయితే కనుక కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీమోల్డ్ చేసేసుకుందాము ఒక 5 మినిట్స్ తర్వాత ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకొని వాటికి డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవైతే కనుక వేసేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. సూపర్ సాఫ్ట్గా సూపర్ అయితే ఉంటుంది. ఒక్కసారి బ్రెడ్ తోటి ఈ మిల్క్ కేక్ని ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.